నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రజెంట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఈ ట్రెండెన్సీలో సంబంధించి తీసుకున్నప్పుడు ప్రధానంగా విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వనేది డిమాండ్ దేశవ్యాప్తంగా కనపడుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. విద్యా వైద్యంతో అన్ని పరిష్కారం అవుతాయంటే ప్రజల డిమాండ్ ఎందుకు అటువైపుగా చేస్తుంది అని అనుకున్నప్పుడు మన క్రమంలో మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 100కి 40 రూపాయల నుంచి 70 రూపాయలకి పైగా విద్యా వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు. ప్రజలు చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ప్రతి 100 రూపాయల్లో వాళ్ళు 50 నుంచి 40 నుంచి 70-80 రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఇంకా వైద్య రంగానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా మనకి కనపడేది ఏంటంటే ఇందులో ప్రధానంగా మొదట మెడికల్ షాప్లో వాళ్ళకి ఏదైనా కడుపులోకి వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ అడుక్కుంటారు, అంటే ట్యాబ్లెట్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ దగ్గర వెళ్తున్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే లోకల్ పిహెచ్సి ఉంటే అక్కడికి వెళ్తున్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ పరిష్కారం కానప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దాకా వెళ్తున్నారు. ప్రజలు వైద్యానికి సంబంధించి ఇన్ని బాధలు పడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనేది కొన్ని సీరియస్ జబ్బులకి ఉన్నది, కానీ ఇటు చిన్న చితక జబ్బులకు సంబంధించి మనకి కనిపించినటువంటి ఖర్చు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక డెంగ్యూ జ్వరానికి ఆరోగ్యశ్రీ లేదు, ఒక మలేరియా జ్వరానికి ఆరోగ్యశ్రీ లేదు. అన్ని ప్రమాదకరమైనవి కాకుండా ప్రాణాపాయం కల్పించేటువంటి వ్యాధులుగా కూడా మనం చెప్పవచ్చు. ఒకవైపు మెడికల్ మాఫియా, అంటే ఒక మనిషి అవయవాలకు సంబంధించి అది భారతదేశమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ప్రపంచంలో 200 దేశాలున్నా కూడా ఎవరికున్నా అదే నోరు ఉంటుంది, అదే ముక్కు ఉంటుంది, అవే కళ్ళు ఉంటుంది, అదే హెడ్ ఉంటుంది, అదే గుండె ఉంటుంది. ఎడం పక్క కదా ఇది, అదే గుండె ఉంటుంది, అవే పేగులు ఉంటాయి, అదే లివర్ ఉంటుంది, అదే కిడ్నీలు ఉంటాయి, అవే కాళ్ళు, అవే చేతులు, అవే నరాలు. హ్యూమన్ బాడీ మానవ భూమి మీద ఉన్నటువంటి వాటికి సంబంధించి ఇతర గ్రహాలు ఇప్పటికైతే అందుబాటు లేదు. ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం బతికి ఉంటే, మళ్ళీ లేకపోతే మన తర్వాత తరాలు మాట్లాడతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఎవరికున్నదే ముఖ్యంగా ఎంబీబీఎస్కి సంబంధించి సిలబస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనాటమీలు ఇవన్నీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. అంటే ఈ వీటి మీదనే ఇది చేస్తారు. ఒక 5000 రకాల మెడిసిన్స్ హ్యూమన్ బాడీకి సరిపోతాయి అనేటువంటి కొన్ని దేశాల్లో అది అమలు చేస్తూ ఉన్నారు. 5000 రకాల మెడిసిన్ సరిపోతుంది అనేది కూడా ఉంది. 5000 రకాల మెడిసిన్ హ్యూమన్ బాడీకి సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నిటికి సంబంధించి లోపల హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి కార్జం, గుండె, కిడ్నీలు, పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, ఇంకా మూత్రపిండాలు అంటే కిడ్నీ కదా, లంగ్స్, ఊపిరితిత్తులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి మొత్తం 5000, కొన్ని దేశాల్లో 5000 రకాల మెడిసిన్స్కి పర్మిషన్ ఇస్తేనే అమ్మో 5000కి ఎందుకు అట్లా చేస్తున్నారంటారు. భారతీయ సమాజంలో ఈ మెడికల్ మాఫియా మరి ఎవరు అంతటి వల్ల మొత్తం సమాజానికి అరిష్టమే, నష్టమే జరుగుతూ ఉంది. 1,00,000 రకాలకు పైగా మెడిసిన్స్కి మీరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ప్రజలను ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు ఇన్ని ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి. అసలు వైద్యానికి సంబంధించి అంత అవసరమా? సో ఆధునిక వైద్యంలో ముసలిళ్ళకి, పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి రకాల జబ్బులకి సంబంధించి బ్యాక్టీరియా, వైరస్, ఫంగలు, రకరకాల జబ్బులు వచ్చినప్పుడు అట్లా వాటి వైపు పెడుతున్నాం అంటున్నారు. ఏమంటే రిలీఫ్ కావాలంటున్నారు. సరే వృద్ధులకు సంబంధించి ఏదో పరిష్కారాలు అంటున్నారు. కానీ మీరు సాంప్రదాయ వైద్యాలను ఎందుకు పరిష్కరించలేదు, ఎందుకు స్ట్రెంథన్ చేయట్లేదు, ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నాం. ఆయుష్ అంటున్నాము, AYUSH. ఏ అంటే AYUSH, ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో. దాంతో పాటు అక్యుపెంచర్, ప్రకృతి వైద్యాలను కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటిని ప్రమోట్ చేసినప్పుడు ప్రజలు సంపాదించుకునే డబ్బులు చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించినటువంటి డబ్బులు డాక్టర్లకు దారిపోయాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా మెరుగైన బెటర్మెంట్ వైద్యానికి వెళ్తారు. కానీ మీరేం చేస్తున్నారు, మొత్తం అంటే వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యమే ఉన్నాయా? ఇంగ్లీష్ వైద్యానికి శాశ్వత పరిష్కారాలు అడుగుతూ ఉన్నాను. షుగర్ జబ్బుకి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఇంగ్లీష్ వైద్యంలో? క్యాన్సర్కి ఎప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? మరి అనేక రకాల జబ్బులకు సంబంధించి ఇది లేదు. సో దాంతో పాటుగా ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నా, అంటే ఒక కంపెనీ అది కామన్గా జ్వరానికి వేసుకున్న ట్యాబ్లెట్స్ ఏదైనా వివిధ కంపెనీల పేరుతో దేశం మీద 100 నుంచి 400-500 ఉన్నాయి ఒక జ్వరానికి సంబంధించి. అన్ని కంపెనీలు అవసరమా? డ్రగ్ అదే ఉంటుంది. సో ఇన్నిటికి పర్మిషన్ ఇచ్చి దేశాన్ని ప్రజలను ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు. ముఖ్యంగా పాలక వర్గాలను నేను అడుగుతా ఉన్నాను. సో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. సో సోదరులారా, సోదరిమణులారా, ప్రజల్ని ఎటుగోడి ఉన్నకాడికి పళ్ళూడగొట్టి దోసుకు దొబ్బే అభారమే తప్ప ఈ పాలక ప్రభుత్వాలది ఇంకేమైనా పాలసీ మ్యాటర్స్ ఉన్నాయా? అంతే తప్ప ఏమీ లేదనేది తెలియజేసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ స్ట్రెంథెన్ చేయరు. వాళ్ళని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే అది ఒక కామెడీ గురించి చెప్పుకున్నాడు, కామెడీ సీన్ల చూసినట్టే ఉంటుంటుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం గైడ్లైన్స్ ఇస్తూ ఉందండి దేశ ప్రజలకు సంబంధించి? అరే ప్రైవేట్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు MBBS ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేసిన తర్వాత గ్రామాల్లో ఉన్న PHCలకు పంపించరండి. టన్నుల కొద్దీ ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద పరోక్ష పనులు కడతా ఉంటే అన్ని ఫెసిలిటీస్, రోడ్లు ఫెసిలిటీస్ దగ్గర అన్ని
అనుభవిస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలు అయితే 100% వాళ్ళు అనేక రకాల ఫెసిలిటీస్ అందుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయాలంటే ₹1 కోటి అవుతుంది అనుకుందాం. మరి గవర్నమెంట్ కాలేజీలో చేసేటువంటి వాళ్ళు సరే చేసి మెడిసిన్ చేసిన తర్వాత లేకపోతే ఆపై కోర్సులు చేసిన తర్వాత ఏమన్నా ఉచిత వైద్యం ఉంటుందంటే వాళ్ళకి డిక్షనరీలో ఉండవు అవన్నీ. అందుకడిగి అంటే ఇటువైపు తీసుకువెళ్తున్నారు ఈ సమాజాన్ని. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ గురించి నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు అంటే రెస్పెక్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఈ వీడియో నుంచి మాట్లాడక తప్పదనిపిస్తుంది. చాలామంది డాక్టర్స్తో, చాలామంది మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు కడుపు తరుక్కుపోతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. అసలు మాట్లాడకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే గతంలో రాజు దైవాంశ సంభూతుడు అన్నట్టుగా ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు దైవాంశ సంభూతుల్లాగా ప్రిపేర్ ఇదవుతూ ఉన్నారు. సో కనీసం మీకేమైందండి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు కదా. గ్రామీణ ప్రాంతాలకు పోయి పని చేయించరు మీరు. హౌస్ సర్జన్స్ గాడులు కాపిస్తారా? పిఎస్సీలకు వెళ్ళి 3rd ఇయర్ 4th ఇయర్ లేకపోతే 5 ఏళ్ళు చేపిస్తున్నారు కదా ఎంబీబీఎస్. ఎందుకు చెప్పారు? ఈ హ్యూమన్ బీయింగ్ కోసం వీళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చి అసలు ఆ వృత్తి ఏంది? మీరు ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలు ఎటు వచ్చిందా చూడాలి. ఇంకొంత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్స్పర్ట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, లేకపోతే వాడితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తూ ఉన్నారు? ఈ దేశ ప్రజలకి ఈనాటికి వైద్యానికి సంబంధించి పాము గరిస్తే 300 మంది 400 మంది చచ్చిపోతున్నారండి. పాము ఎంత, పాము బిసాదంత. గతంలో వైద్యం లేని రోజుల్లో పరిస్థితి వేరు. తేలు కుడితే కూడా చచ్చిపోతున్నారు. ఎంత దరిద్రంగా తెచ్చిందండి మీ వైద్య విధానాలు. ఎటువైపు తీసుకుపోతున్నారు ఈ దేశ ప్రజలు అనేది ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని స్పష్టంగా అడుగుతూ ఉన్నాను. మీరు సమాధానం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కూడా మీరు చరిత్రలో మీరు మాట్లాడకపోయినా భవిష్యత్ తరాలకు మీరు ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సి వస్తుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నాను, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. డాక్టర్లు అయితే ఏమన్నా అవకాశం నుంచి ఊడిపడ్డారా? ఈ దేశ ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద కడితే రోడ్లు వేస్తూ ఉన్నారు, లైట్లు వేస్తూ ఉన్నారు, సాగునీరు ఇస్తున్నారు, త్రాగునీరు ఇస్తున్నారు. రైతు పంట పండిస్తాడు, వ్యవసాయ కూలి పంట చెమట్లు చిందించి పంటని మీ అన్నం పళ్ళెం దాకా వచ్చేదా చేస్తారు. మీ ఇళ్లలో బొచ్చుల దోమే దగ్గర నుంచి బట్టలు ఉతికే దగ్గర నుంచి అన్నం ఉండే పని మనుషుల దాకా ఈ దేశ ప్రజలందరూ చేస్తూ ఉంటే మీరు డాక్టర్లు అయ్యారు. మీరు ఒక్కరు డైరెక్ట్గా అల్లా లేకపోతే యేసుక్రీస్తు లేకపోతే రాముడు కృష్ణుడు లేకపోతే శివుడు లాగా డైరెక్ట్గా వరం ఇస్తే పుట్టినోళ్ళు కాదు కదా డాక్టర్లు అనేది. మీరు డాక్టర్ వృత్తి అంటే గౌరవం ఉన్నది. కానీ ఈ విధానాలు సమాజాన్ని భ్రష్టు ప్రశ్నించేలాగున్నాయి. డాక్టర్ అంటే అది బంగారు బాతు గుడ్డిలాగా తయారైంది. ఇది దేశానికి ప్రపంచానికి ఏమంత క్షేమదాయకం కాదని చెప్పదలుచుకున్నాను. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మారకుండా ఏం మారదు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియాలాగా తయారైనాయి. ముఖ్యంగా దాంతో పాటుగా ఫార్మా కంపెనీలు మాఫియాలాగా తయారైనాయి. అదేవిధంగా వీళ్ళు దోచుకునే దానికి కూడా మెడికల్ మాఫియా పెద్ద యూనిటీలు పెద్ద యూనియన్లు చాలా కామెడీగా ఉంటుంటుంది. ఎవరెంత దోచుకోవాలనే దాని మీద భాగాలు వేసుకున్నట్టుగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించి వచ్చినప్పుడు చాలా విభాగాలు కొంతమంది బాగున్నారు. అటు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా బాగున్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బాగున్నాయి. అందరినీ మనం అనలేము. కొంతమంది బాగానే ఉన్నారు. వాళ్ళ పనులు చాలామంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది, అదేవిధంగా ఎయిడెడ్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి లేదా ఫార్మా రంగానికి సంబంధించి కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఇంకా వివిధ మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దొంగతనం చేస్తే ఆటోమేటిక్గా దోపిడీ జరిగింది. డెకాయిట్ బ్యాచ్ డెకాయిట్ ఎవరైనా చేస్తే దారిని పోయే వాళ్ళు ఎవరైనా వీళ్ళకి అటాచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు బంగారం తీసుకుంటారు. అంతమేటిగా నష్టం జరుగుతుంది. కానీ వీళ్ళ సమాజం మీద వదిలిపెట్టినటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ లేకుండా తయారైంది. అదొక పెద్ద ఎథిక్స్ వ్యవస్థలాగా ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ సిస్టమ్ బాగానే ఉంది కానీ విలువలనే నేర్పట్లేదు అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. సో డాక్టర్లకు కనీసం విలువలు పెట్టండి. ఎథిక్స్ కలిగినటువంటి డాక్టర్లు తయారు చేసి పంపించండి. ఈ దేశం పట్ల ప్రజల పట్ల సానుభూతి సేవనరీతి కలిగి ఉంటుంది. 70 అంతిమ లక్ష్యంగా తయారు చేస్తూ ఉంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నేను ఇంతకు మించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి నేను ఈ రోజు మటుకు ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే అర్థమే లేకుండా ఉంది నేను చెప్పేటువంటి వీడియోస్కి నేను చెప్పే మీటింగ్స్కి సంబంధించి. అందుకోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీని మీద ఆత్మ పరిశీలన చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో లేకపోతే ఈ దేశ ప్రజలు సంపాదించిన డబ్బులన్నీ కూడా డాక్టర్ల దారబోయడానికి పనికి వస్తే మిగతా వైద్య రంగాలను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయుష్ అని చెప్పినటువంటి విభాగాలకు అన్ని వీటిని కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇందులో జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి. బీపీ, షుగరు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవి ఒక రకమైన ప్రాబ్లమ్స్ జీవన శైలికి సంబంధించి. పౌష్టికాహారం లేకపోవడం వల్ల క్షయ, న్యూమోనియా లాంటివి వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. కలరా లాంటి అంటే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగ్యూ, మలేరియా, అమియోబైసిస్ లాంటి ఇందులో కొన్ని త్రాగునీరుకి ఫుడ్కు సంబంధించినటువంటి సమస్యలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఎస్టీడీ జబ్బులు ఉన్నాయి. సో దాంతోపాటు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి క్యాన్సర్ లాంటి, ఆస్తమా లాంటి, గుండె జబ్బులు లాంటి కొన్ని జబ్బులు ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయి. వీటిని మెడికల్ సైన్స్ కానీ లేకపోతే ఆయుర్వేదిక్ సైన్స్ కానీ లేకపోతే హోమియో సైన్స్ కానీ
ప్రకృతి వైద్యాలు కానీ వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో మనకు కనపడతా ఉంది. సో కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నప్పటికీ కూడా మనం ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మనమే కొన్ని రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అడ్డగోలుగా ఆల్కహాల్ తాగి 50-60 ఏళ్ళలోపు రాకముందే చాలామంది వీడియోస్ మనం పెన్షన్ తీసుకునే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళే మనకు కనపడతా ఉన్నారు. వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ డీడెక్షన్ సెంటర్స్ పెట్టండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 36,000 నుంచి 40,000 కోట్ల ఆదాయం వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సోదరులారా, సోదరిమణులారా, 35,000 నుంచి 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల ఆదాయం మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీకు ప్రభుత్వానికి ₹1 ఆదాయం వస్తుంటే 13 నుంచి 17 రూపాయల కుటుంబంలో ఈ ఆల్కహాల్ బాధితుల వల్ల ఆ కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. నిజంగా మీరు వెల్ఫేర్ స్టేట్నే భావిస్తే, నిజంగా ప్రజల సంక్షేమమే మీరు భావిస్తే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని పరిష్కారం చేసుకోకుండా మనం ముందుకు పోలేం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పల్లె దవాఖానలు అంటారు, బస్తీ దవాఖానలు అంటారు, వార్డులలో అంటారు, నర్సులే పెట్టరండి. అది డాక్టర్స్ ఎంతమంది అవసరం ఉంది? కనీసం పిఎస్సి దగ్గర నుంచి డాక్టర్లను పెట్టుకుంటారండి. ఒక డాక్టర్కి 1:6 అంటున్నారు కదా, సరే మీరు 1:4 అన్నా పెట్టండి. నాన్ అంటే పారామెడికల్ సిబ్బంది, నర్సులు, బ్లడ్ టెక్నీషియన్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్స్, ఈసీజీ ఎక్స్రే తీసేవాళ్ళు, దాంతోపాటు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరినీ పెట్టుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా పోవటం వల్లనే దేశాభివృద్ధి జరుగుతుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రజారోగ్యం సంపాదించుకున్న డబ్బులో రూపాయి మిగిల్చుకునే స్థాయికి రావాలంటే హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా సమాజంలో అదే కనపడుతుంది. ఆ వైపు అడుగులు వేస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తున్నాను. మిత్రులారా, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.